మోడీ ఆంధ్ర టూర్ ప్రధానమైనటువంటి జీఎస్టీ తగ్గిన తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి అంటే పబ్లిక్కి ఎంతవరకు ప్రయోజనం అదంతా ప్రభుత్వం చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు. అకస్మాత్తుగా నిన్న సాయంత్రం నుంచి నేను అబ్జర్వ్ చేశాను, కొంతమంది వామపక్ష భావజాలిక వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ అంతా అకస్మాత్తుగా రంగంలోకి వచ్చేసారు మోడీకి వ్యతిరేకంగా. ఏమని ఎంతవరకు నొక్కేశాడు, ఇప్పుడు వచ్చి తగ్గిస్తున్నానని చెప్పి సంబరాలేంటి, సమావేశాలేంటి, మైండ్ దబ్బిందా, ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వాటితో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. రచ్చబండల దగ్గర, టీ స్టాల్స్ దగ్గర ఇదే రచ్చ చేసుకొస్తున్నారు. అసలు విషయం అర్థం కావాల్సింది ఏంటంటే భారతదేశ చరిత్రలో ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు దశాబ్దాలుగా జరిగింది. ఆ తర్వాత 93%, 92% వసూలు కూడా ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూ టైంలో. అంటే ₹1,00,000 సంపాదించినప్పుడు 92 రూపాయలు తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చి 8,000 రూపాయలు దాచిపెట్టుకోవాలన్నమాట. అంత దరిద్రంగా జరిగినటువంటి. మరి ఆ తర్వాత అది 2.5 లక్షల దగ్గరికి మినహాయింపుకి వచ్చేసి ఆగిపోయింది. అదే మోడీ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి 12 లక్షలకి తీసుకొచ్చాడే. మరి అక్కడ దోచుకున్నట్ట, దాచిపెట్టినట్ట? పన్ను అనేది అంతకుముందు ఉన్నాయి 18 రకాల పన్నులు కలిపితే జిఎస్టీ 4 స్లాబ్లు. ఆ 4 స్లాబులు 2కి తగ్గించడం ద్వారా ప్రజలకి రూపాయి మిగిల్చాడు ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గినా, ఇది తగ్గినా ప్రజలకు రూపాయి మిగిలింది. అది దోపిడీ అనేటట్టయితే అంటే ఇప్పుడు అలా చేయకపోతే దోచుకో అని చెప్పినట్ట. కొంచెం కామన్ సెన్స్ ఉండాలా.